రావట్లేదని. క్రాంతి గారు, అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఈ ఆలోచన? గచ్చిబౌలి ఇలాంటి ఒక ఈవెంట్ చేయాలన్న ఆలోచన ఎక్కడి నుంచి మొదలైంది? యాక్చువల్లీ ఈ బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత నుంచి హ్మ్. మేము ఒక ప్రొఫెషనల్ స్వింగ్ టీంలో ఉన్నామన్నమాట. ఓకే. సో రెగ్యులర్గా మాట్లాడుతున్నాం. అది అరెస్ట్ అయిన విధానం అందరికీ తెలుసు. రాజ్యాంగానికి చాలా దారుణంగా అండ్ ఇల్లీగల్ అరెస్ట్గా మేము చూస్తాం దాన్ని. హ్మ్. అంత దానికి యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మన వాయిస్ రేజ్ చేయాలి, తప్పు జరిగిందని ప్రశ్నించాలి. ఆ తప్పు జరిగిందని ప్రశ్నించడం చేసే ఆ ప్రయత్నం చాలా వినూత్నంగా ఉండాలి. రెగ్యులర్గా ఏదో ప్లకార్డ్ పెట్టుకొని లేదా రోడ్డు మీద ఒక బ్యానర్ తీసుకొచ్చి ఇవి చేస్తే బాబు గారి స్థాయికి, ఆయన స్టేటస్కి అది కాదు. మనం చెప్పాలనుకుని చాలా పెద్దగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నాయకులు కానీ ఆ టైంలో రూల్ చేస్తున్న వాళ్ళు కానీ చెవిటి వాళ్ళకంటే చాలా మూర్ఖంగా ఉన్నారనమాట. ఆ చెవిటి వాళ్ళకి వినిపించాలంటే సౌండ్ చాలా పెద్దగా చేయాలి. అలాగే ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, మన యూనిక్నెస్, ఒక క్రియేటివ్ పీపుల్గా మనం చదువుకున్నాము, క్రియేటివ్ పీపుల్గా ఉన్నాము, ఒక మంచి ప్రొఫెషన్స్లో ఉన్నాము. మనం అందరిలా కాకుండా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచనలో ఒక ఈవెంట్ చేద్దాము. ఓకే, ఈవెంట్ సూపర్గా ఉంటుంది, చేద్దాము. దానికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎట్లా ఉంటుంది, అంత ఈవెంట్ని మనం ఎలా చేయగలుగుతాం? లక్ష్మీనారాయణ గారు, ఫైనాన్షియల్ డోంట్ వరీ బ్రదర్, మనం చేయగలుగుతాం. అది మేము ఎవరు కరోర్పతీసం కాదు కదా. సో అండ్ మళ్ళీ పెద్దవాళ్ళని కలిసాం, రవిశంకర్ గారిని, ఇట్లాగా శివర గారిని. పెద్దవాళ్ళని కలిసినప్పుడు చిన్న వాళ్ళు ఇంత క్రౌడ్ని ఎలా పుల్ చేస్తారు, ఫండింగ్ ఎలా చేస్తారు, అసలు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, మమ్మల్ని ఎవరు నమ్మలేదు ఇనిషియల్ డేస్లో. బట్ మాకున్న ఒకటి నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకెళ్ళాలి. మనం నమ్మిన సిద్ధాంతం స్ట్రాంగ్గా వెళ్తే ప్రకృతి మొత్తం మనకి సహకరిస్తుందనే సిద్ధాంతం నమ్మి సిన్సియర్గా ముందుకెళ్ళాం. అండ్ ఎక్కడ మీరు అడిగిన క్వశ్చన్లో అయిందాక, మీరు స్టేజ్ మీద ఎందుకు కనబడలేదు కాబట్టి కనుమరుగైపోయారా అంటే, అసలు మాకు క్రైసిస్ లేదు. మేము ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఆ ప్రోగ్రామ్ చేయలేదు. మేము ఆ ప్రోగ్రామ్ కంప్లీట్గా డిజైన్ చేసింది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానాన్ని చూపించడం కోసం, ఆయనకి జరిగిన అన్యాయం అనేది చెప్పడం కోసం. ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది. మీకు కరెక్షన్ అండి, అక్కడ చిన్న ఏంటంటే సబ్మిషన్. ఈ ఈవెంట్ ప్లాన్ కాకముందు యాక్చువల్ థాట్ ఏంటంటే, విప్రో సర్కిల్ ఇన్సిడెంట్ జరిగింది. విప్రో సర్కిల్ అంటే తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఎవ్రీ మార్నింగ్ డైలీ క్యాడెన్స్ కాల్ ఒకటి ఉంటుంది. దాంట్లో ఏం జరిగిందంటే, విప్రో సర్కిల్ దగ్గర ప్రొటెస్ట్కి కాల్ ఫర్ అయింది. ఐటీడీపీ సంబంధించినటువంటి వింగ్ దాన్ని కాల్ ఫర్ చేసింది. టీపీడబ్ల్యూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చా అనేది వాళ్ళతో కన్సల్ట్ అయ్యి పర్మిషన్ తీసుకున్నప్పుడు టీపీడబ్ల్యూ కూడా పార్టిసిపేట్ చేయడానికి పర్మిషన్ వచ్చింది. ఓకే. సాయంత్రం 5:30కి అక్కడ అందరు గ్యాదర్ అవ్వాలనుకున్నప్పుడు 5ంటికి మేము రీచ్ అవ్వడం జరిగింది. అంటే తేజస్విని ఆబ్వియస్లీ షీఈ్ లీడింగ్ టీపీడబ్ల్యూ, తను రాలేదు ఆ టయానికి. నెక్స్ట్ కేకే గారు వచ్చేసి రాజమండ్రి దగ్గర యోగళం పాదయాత్ర ఏర్పాట్లలో వాటిలో ఉన్నారనమాట, దానికి సంబంధించినటువంటి అన్నదానం అన్నీ చేయడానికి. 5:15 పీపుల్ ఎవరు లేరు అక్కడ, అంతా నిర్మానుష్యంగా ఉంది. సో గ్యాదర్ అయిన వాళ్ళు ఏంటంటే పోలీసులు చెదరగొట్టడం స్టార్ట్ చేశారు. 5:30కి చిన్నగా ఒక్కొక్కళ్ళు గ్యాదర్ అవడం జరిగింది. ఇదంతా మాబ్ క్రియేట్ అయ్యేటప్పటికి ఆ మాబ్ని చెల్లాచెదర చేయడానికి పోలీసులు ఫస్ట్ లాఠీలు జల్పించారు. అక్కడ కల్పించినట్టు కొట్టారు. లాఠీ చార్జ్ జరిగిన మాట వాస్తవం. ఆ తర్వాత దొరికినట్టు గుర్తుపెట్టేసుకొని నేమ్స్ రాసేసుకొని తర్వాత పోలీస్ స్టేషన్ పిలిపించారు. జరిగింది అది. ఆ విప్రో యాజిటేషన్ ఏదైతే ఉందో దట్ కాజెస్ స్మాల్ స్పార్క్, చిన్న రవ్వ దావాణంలో వ్యాపించింది అనమాట. దాంట్లో బండ్ల గణేష్ పాత్ర ఏమన్నా ఉందా? బండ్ల గణేష్ కాదు, కానీ ఇక్కడ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఎవరు అందులో లేరు. మరి బండ్ల గణేష్ తర్వాత ఐటీ మహిళలు యాడ్ అయ్యారు, దాని తర్వాత అది ఇది అని చెప్పాడు. దాని తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే అల్టిమేట్ ఆబ్జెక్ట్ పెట్టుకొని మనసులో ఒక గోల్ కోసం కష్టపడి ట్రై చేశారో వాళ్ళంతా నేరేట్ చేసుకున్నటువంటి స్టోరీస్ మాత్రమే ఇవి. బండ్ల గణేష్ పాత్ర అక్కడ లేదు, విప్రో సర్కిల్లో ఎవరూ లేరు. ఇప్పుడు క్లెయిమ్ చేసిన వాళ్ళు ఎవరు అక్కడ ఉన్నది ఓన్లీ ప్రొఫెషనల్స్, తెలుగు ప్రొఫెషనల్స్, సమ్ ఐటీ పీపుల్, స్వచ్ఛందంగా బయటకు వచ్చినటువంటి నిజమైనటువంటి సపోర్టర్స్. కేబీఆర్ పార్క్ లో జరిగిన ఆ రోజు కార్యక్రమంలో బండ్ల గణేష్ పాల్గొన్నారు. మీరు అందరూ గ్రామాలకు వెళ్ళండి. మేబీ బాబు గారు అరెస్ట్ ద్వారా ఇబ్బంది పడినటువంటి సో మెనీ పీపుల్ ఎక్కడ వాళ్ళు చిన్న లొకేషన్స్లో, వాళ్ళ కాలనీల్లో, వాళ్ళ ఇంటి ముందు వీళ్ళందరూ చేశారు. అందులో పార్ట్ అండ్ పార్సల్ ఈయన చేసినటువంటి ప్రోగ్రామ్ కూడా. అక్కడ నుంచి తర్వాత స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఇది ఎలా కాదు, స్కాటర్ అయి ఉంది కాబట్టి దీన్ని అంతటిని ఒక చోటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో
ప్లకార్డ్స్ పెట్టుకొని మనం ఈ ఐడిపిఎల్ కాలనీ దగ్గర నుంచుందాము, దానికి సంబంధించి ఏదో ఒకటి ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు కేకే గారు నేను డిస్కస్ చేసుకున్నాం. ఓకే. దానికి పర్మిషన్స్ కావాలి, పోలీస్ పర్మిషన్స్ కావాలి. పోలీస్ పర్మిషన్స్కి ఫస్ట్ డ్రాఫ్ట్ చేసుకొని స్వయంగా లెటర్స్ మేము సబ్మిట్ చేసి వచ్చాం కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో. అక్కడ అప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి సమాధానం నిజంగా మమ్మల్ని హర్ట్ చేసింది. మీరెవరు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ చేయడానికి, పోయి అక్కడ చేసుకోండి యాజిటేషను, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కనుక వస్తే అందరిని తీసుకెళ్ళి లోపల వేసేస్తా ఉన్నాడు. ఎవరు పర్మిషన్ లెటర్ కూడా తీసుకోలేదు. స్వయంగా ఈ పోలీస్ స్టేషన్ కాదు, ఆ పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ కాదు, ఇంకో పోలీస్ స్టేషన్ అని చెప్పేసి వాళ్ళు తిప్పిన సందర్భాలు ఉన్నాయి. సో అప్పుడు చిన్నగా యాజిటేషన్స్ అందరూ ఎవరి కాలనీలో వాళ్ళు పెట్టేస్తున్నారు, స్కాటర్ అయ్యి ఉంది. దాన్ని అంతటి నా ఎనర్జీని ఒక చోట పోగు చేసుకోవాలి అనుకున్నప్పుడు మేము పర్సనల్గా డిస్కస్ చేసుకున్నది ఏంటంటే, ఇలా చేస్తే ఇబ్బంది పడిపోతాము, వీటన్నిటిని కలిపి ఒక చోట ఎనర్జీ అక్యుములేట్ చేసుకోవాలి, దాన్ని ఒక స్టేడియం అయితే బాగుంటుంది అనేది ఫస్ట్ మేము డిస్కస్ చేసుకున్నాం. ఓకే. అది ఎల్బీ స్టేడియమా, గచ్చిబౌలి స్టేడియమా, తర్వాత ఇంకోటే అనేది ఒక ఐడెంటిఫికేషన్ అయింది. అక్కడ డిస్కస్ చేసుకున్న పాయింట్ ఏంటంటే, ఇలాంటి ఈవెంట్లు కండక్ట్ చేయాలంటే ఫస్ట్ పర్మిషన్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు మేము క్యాజువల్గా మాటల సందర్భంలో డిస్కస్ చేస్తున్నప్పుడు మిస్టర్ రాజాబాబు అట్లూరి అని ఒక ఆయన ఉన్నారు. ఆ పర్సన్తో డిస్కస్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా మన తెలుగువన్ రవి గారిని పరిచయం చేయడం. తెలుగువన్ రవి గారు వెళ్ళి నేను పర్సనల్గా నేనే కలిసి మా టీం మెంబర్స్తో డిస్కస్ చేసి ఆ రోజు కలిసినప్పుడు అప్పటి వరకు రవి గారు మీకు అప్పటి వరకు నాకు రవి గారు ఓకే పరిచయం లేదు. ఆయనతో కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఏం కావాలని మొత్తం ఐడియా అంతా విన్న తర్వాత ఏం కావాలంటే ఫస్ట్ అడిగిన మాట ఏంటంటే, మాకు పెద్దల సపోర్ట్ కావాలి, మాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఎటు నుంచి ఇష్యూస్ వస్తాయో మాకు తెలియదు, మాకు పెద్దల సపోర్ట్ అయితే కావాలి, ఒకసారి మేమేమనుకుంటున్నామంటే వాళ్ళతో కన్వే చేస్తాం అన్నప్పుడు రవి గారు ఫస్ట్ అందరి దగ్గర అపాయింట్మెంట్ తీసేసుకొని వాళ్ళని అందరినీ రెడీ చేసి, మన జితిన్ గారు సుజనా చౌదరి గారి బ్రదరు వాళ్ళ ఇంట్లో జూబ్లీ హిల్స్లో మీటింగ్ అరేంజ్ చేసి మమ్మల్ని పిలిచారు. అందులో పెద్దలు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ ఉన్నారు. సుంకర వెంకటేశ్వరరావు గారు, తెలుగువన్ రవి గారు, తర్వాత మహాలక్ష్మి గ్రూపు హరిశ్చంద్ర ప్రసాద్ గారు, తర్వాత జితిన్ గారు, అట్లా ప్రముఖులందరూ ఉన్నారు. అక్కడ కూడా లేడా బండ్ల గణేష్ అక్కడ లేడు, ఇక్కడ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు మా టీం మెంబర్స్తో కొంతమంది మెంబర్స్తో మేము వెళ్ళి కూర్చున్నప్పుడు మమ్మల్ని అడిగారు. హరీష్ గారు అయితే లిటరల్గా మమ్మల్ని గ్రిల్ చేశారు. వీళ్ళు చెప్పడానికి ఆవేశం అయితే బాగానే ఉంది, బట్ ఎంతవరకు నిలబడగలుగుతారు, అవును ఎవరికైనా అనుమానం ఆబ్వియస్లీ కదా. ఆ పెద్దలను చూసిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది, మా వెనక వెన్నుదన్నుగా నిలబడతారు అని అనుకున్నాం. నిలబడ్డారు కూడా. కాకపోతే ఇమీడియట్గా మనం పోయి అడిగిన వెంటనే ఇమీడియట్గా చేయరు కదండి, వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఆ టెస్టింగ్ పీరియడ్లో మేము ఉన్నాం. వాస్తవానికి జరిగింది ఇది వాస్తవం. ఆ తర్వాత అది కార్యరూపంలోకి వచ్చింది. కార్యరూపంలోకి వచ్చినాక వీళ్ళందరూ మా వెంట నిలబడి వెన్నుంటే నిలబడి సపోర్ట్ చేస్తూ వచ్చారు. బండ్ల గణేష్ని మీరు ఆహ్వానించారా, లేదు తనకు తాను వచ్చారా, ఎట్లా జరిగింది? బండ్ల గణేష్ ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో? వాస్తవంగా దీంట్లో జరిగినటువంటి విచిత్రమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ మాకు చాలా ఉన్నాయండి. ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి పొలిటికల్ లీడర్స్ దాకా మేము టచ్ అయినటువంటి పర్సన్ ఎవరు లేరు. పర్మిషన్స్ ఒక పక్క మేము ఇబ్బంది పడుతున్నాం, ఫైనాన్స్కి ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నాం. అంత పెద్ద ఈవెంట్ స్టార్ట్ చేయాలంటే ఎకనామిక్ సపోర్ట్ లేకుండా, ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేకుండా నాట్ పాసిబుల్. దానికోసం ఒక పక్క మేము కష్టపడుతున్నాం. ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే, స్టేజ్ ఎక్కి మాట్లాడడానికి ఎవరు ముందుకు రాలేదు. అందరికీ భయం ఎలా ఉంది అంటే, ఆ రోజు దానికి గచ్చిబౌలి ఈవెంట్కి ముందు రోజు స్పీకర్స్ని ఫైనలైజ్ చేయాలి కదా. ఆ స్పీకర్స్ లిస్ట్ మనకి కావాలి, ఎజెండా అంతా ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరు ఆ స్పీకర్స్? వేరే సెక్టర్ నుంచి తీసుకోవాలి. మన పెద్దలు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, ఇది పొలిటికల్ రంగు పూసుకోకూడదు, క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేవి మీకు రాకూడదు, ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి మీరు అని చెప్పేసి వాళ్ళు వార్న్ చేశారు వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో. బట్ చివరికి మాకు అవకాశం లేక కొంతమందిని తీసుకోవాల్సి వచ్చింది, స్పీకర్స్ కొంచెం ధైర్యంగా స్టేజ్ ఎక్కేవాళ్ళని. అప్పుడు ఈ మనిషి మీరు మాట్లాడితే బాగుంటుందని కొంతమందిని సంప్రదించారా? అంతే కదండి. అబ్వియస్లీ ఆ ఎకానమీ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు కానీ, మన చంద్రబాబు గారి ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు కానీ, లేదంటే సామాన్యుల పీపుల్ దగ్గర నుంచి కూడా తీసుకురావడానికి కాన్సెప్ట్. లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ ఎలిమెంట్స్ అన్ని జాయిన్ అవ్వటం వల్ల దాని ఆబ్జెక్ట్ దారి తప్పింది, కొంతవరకు దారి తప్పింది. ఇవన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇంకా సక్సెస్ఫుల్ ఈవెంట్ అయ్యేది. ఇతను ఎక్కడ జాయిన్ అయ్యారు? ఇతను లాస్ట్లో జాయిన్ అయ్యాడు. ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే, బండ్ల గణేష్ ఆయన కూడా స్పీకర్ అయితే బాగుంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అని అడిగినప్పుడు, ఫస్ట్ మా సోదరులు ఫ్రెండ్ తన కాల్ చేసినప్పుడు అతను ఆయన చెప్తారుగా ఎక్కడ జాయిన్ అయ్యారు. ఇందాక మీరు చెప్పిన 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి కేబీఆర్ పార్క్ దగ్గర
నేను ఒక ప్రోగ్రామ్కి కాల్ ఫర్ చేశాను, ఆ తర్వాత కలిసేమన్నారు. ఆ ప్రోగ్రామ్ తర్వాత నేను ఆయనకి కాల్ చేశాను. ఓకే. మేము పల్లెకి పోదాం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాం. అంటే ఆయన ఇచ్చిన అంటే మేము డిజైన్ చేసుకున్నాం. ఓకే. అప్పటికి ఆయన అది అనౌన్స్ చేశాడు. ఓకే. సో దట్ ఆయన పబ్లిక్ ఫిగర్ కదా, సో ఐటీ ఎంప్లాయీస్ అందరూ అప్పుడు ఫెస్టివల్ సీజన్లో ఊరికి వెళ్తున్నారు అనమాట. ఓకే. ఒక పల్లెకి పోదాం ఒక పోస్టర్ డిజైన్ చేసి ఐటీ సర్కిల్లో దాన్ని సర్క్యులేట్ చేస్తున్నాం. ఫెస్టివల్ దసరా. యా. సో ఆయనకి నేను ఫోన్ చేసి, అన్న ఇట్లాగా మీరు ఇచ్చిన కాల్ తోటి మేము ఇన్స్పైర్ అయ్యి మేము ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాం అన్న, పల్లెకి పోదాం ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాం. ఈ ప్రోగ్రామ్కి ఇది నేను మీకు పోస్టర్ కూడా పంపిస్తున్నాను, మీరు ఇది చూసి దీని మీద ఒక చిన్న వీడియో బయట చేసిస్తే మేము మా సర్కిల్లో మోటివేట్ అవుతుంది, పీపుల్ ఇంకా మోటివేట్ అవుతారు అండ్ ఇన్స్పిరేషన్ కలుగుతుంది వెళ్ళడానికి మిగతా వాళ్ళకు కూడా, అది నాకు చేయండి. చేస్తానమ్మా, చేస్తా, మళ్ళీ నువ్వు ఫోన్ చేయి, మళ్ళీ ఫోన్ చేయని. మొదటిసారి చేసిన. మొదటిసారి చేసినప్పుడు. రెండోసారి ఫోన్ చేసినప్పుడు నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను అని పెట్టేశారు. అంటే ఇది ఒకే రోజు చేశారా? పక్క రోజు ఒక 2 days టైం ఇచ్చాను. టైం తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. అంటే మధ్యలో ఒక 2 సార్లు ట్రై చేశాను, లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే కొంచెం నాకు పనులు ఉంటాయి, బిజీగా ఉంటాం, మేము బిజీగా ఉంటాం అని ఫోన్ పెట్టేశాడు. ఓకే, అయిపోయింది. తర్వాత గచ్చిబౌలి కాన్సర్ట్ ఈవెంట్. అంటే సిబిఎన్ గురించి చేస్తున్నాం అనేది మీరు అతనికి తెలుసు, మీరు మెన్షన్ చేశారు. నేను అఫీషియల్ గా తెలుగు ప్రొఫెషనల్ వింగ్ నుంచి కూడా ఫోన్ చేస్తున్నాను. ఇలాగ తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం ఇది, ఈ అనుబంధ విభాగం నుంచి నేను వైస్ ప్రెసిడెంట్ గా మీకు కాల్ చేస్తున్నాను కూడా చెప్పాను నేను. అండ్ దట్టు ఐ మీన్ టు నా ప్రొఫెషన్ కూడా చెప్పాను అనమాట. దెన్ అది అయిపోయింది. మళ్ళీ మనం October 29th కాన్సర్ట్ చేస్తాం. సో ఫస్ట్ మనం అనుకున్న డేట్ October 15th అనమాట. సో మాకేంటంటే పోలీస్ పర్మిషన్స్ లాస్ట్ వరకు ఇవ్వలేదు. సో 15th పర్మిషన్స్ లేదు. నేను October 5th October 5th ఆయనకి కాల్ చేశాను. మళ్ళీ కాల్ చేసి, అన్న నేను లాస్ట్ మంత్ కాల్ చేశాను కదన్నా, ఇట్లాగ దీని గురించి ఇట్లా ఒక ప్రోగ్రామ్ బిజీగా ఉన్నానని చెప్పాను కదమ్మా, నేను బయటికి రానమ్మా, ఇప్పుడంతా నేనేం చేయను, నేను ఈవెంట్లు అంతా నన్ను డిస్టర్బ్ చేసి రాను, కుదరదు, ఇప్పుడు నేను 1-2 months తర్వాత నేను అప్పుడు ఏమన్నా బయటకు వస్తాను, ఇప్పుడు రానని ఫోన్ పెట్టేశాడు. ఈయన కాల్ చేసింది కూడా ఇదే ఆఫీస్ నుంచి, బండ్ల గణేష్. ఓకే. ఈ పెద్ద మరి ఈవెంట్ కి ఎట్లా కనెక్ట్ అయ్యాడు? మళ్ళీ ఈవెంట్ కి మళ్ళీ October 29th డేట్ ఫిక్స్ అయ్యాక మళ్ళీ నేను ఐ గెస్ 25th or 26th 25th 27th ఆ డేట్స్ లో ఫోన్ చేశాను ఆయనకి. ఫోన్ చేస్తే, ఏంటి నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు, మేము బిజీగా ఉన్నాను చెప్పాను కదా, మాకు పని లేదా, నేను పెడే ఫోన్ చేస్తున్నా అంటారు అని ఫోన్ కట్ చేశాడు. సరే, అందరూ భయపడ్డారు, ఆయన భయపడ్డాడు అనుకున్నాం. ఇందాక మీకు చెప్పాను కదండి, మేము నమ్మిన సిద్ధాంతానికి మేము ముందుకు వెళ్తున్నాం. ఎవరు వస్తున్నారు లేకపోయినా మేము అందరినీ ట్రై చేసాం. భయపడే వాళ్ళు భయపడుతున్నారు, ముందుకు వచ్చే వాళ్ళు లేరు. మేము అయితే ముందరికి వెళ్ళాలనుకున్నాం, వెళ్తున్నాం. మేము ఆ ఈవెంట్ రోజు ఆయన గచ్చిబౌలి స్టేడియం నుంచి నేను ఫస్ట్ షాక్ అయ్యాను. ఓకే, మనిషి వచ్చాడు, నిన్న మనం పిలిస్తే రానన్నాడు, ఓకే మంచిదే కదా వచ్చాడు అనుకున్నాం. అంటే అప్పటికే జరుగుతున్న హడావుడి చూసి వచ్చేసాడా? ఆబ్వియస్లీ. అంతేనా? ఆబ్వియస్లీ. ఆ తర్వాత అది నాకు పెద్ద షాక్ అనిపించలేదండి. స్టేజ్ మీద ఇచ్చిన పర్ఫార్మెన్స్, వావ్. హైలైట్ స్పీచ్ కమల్ హాసన్ కూడా నాకు, నేను బేసిక్గా కమల్ హాసన్ ఫ్యాన్ని, కానీ నాకు కమల్ హాసన్ కూడా జుజుబి అనిపించారు బండ్ల గణేష్ గారి ముందు.